ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ఆలయం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడికి ఆయన వచ్చి ఈరోజు ప్రత్యేకంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏమి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు, అసలు ఈ టెంపుల్ విశిష్టత ఏంటి? ప్రస్తుతం అంతా ఉన్నారు అర్చకులు. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారనుకోవచ్చు? ఈరోజు గతంలో మొన్న వచ్చినప్పుడు సార్ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత దీపం కార్యక్రమం నిమిత్తం వచ్చినప్పుడు ఈ ఆలయ అభివృద్ధి నిమిత్తం స్వామివారికి ఒక 30 ఎకరాల భూమి, అదేవిధంగా ప్రాకార మండపం కోసమని, రోడ్డు కోసమని ఒక 5 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు శంకుస్థాపన నిమిత్తం రావడం జరిగింది. అదే కాకుండా ఆయన గతంలో ఇచ్చిన హామీలని ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికే ఈసారి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ విశేషంగా కార్యసిద్ధి జరగడం అనేటువంటి ఉంటుంది. ఈ ఆలయంలో మనస్సంకల్పంలో ఏదైతే సంకల్పం చేసుకుంటో అది తప్పక నెరవేరుతుంది అనేటువంటి ప్రసిద్ధి ఉంది. కాబట్టి ఇక్కడ భక్తులు విరివిగా రావడం కూడా జరుగుతుంది. సార్, 17 మాసాల్లో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, లేదా ధ్యానం చేయడం, యాగ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏంటి ఆ విశిష్టత? ఆయన స్వతహాగా నరసింహస్వామి యొక్క భక్తుడండి ఆయన. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆయన మనస్సంకల్ప సిద్ధి నెరవేరింది అనేటువంటి నమ్మకం ఆయనకు బాగా ఏర్పడడం వల్ల, గతంలో వచ్చినప్పుడు స్వాతి నక్షత్రం అయ్యి ఉండడం వల్ల ఆ రోజు సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాల్లో పాల్గొనడం, పూర్ణాహుతి ఆది కార్యక్రమాల్లో పాల్గొని బయట పెట్టినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రసంగించి ఆలయ విశేషం గురించి, అంతేకాకుండా ఇక్కడ జరిగే కార్యసిద్ధి గురించి ఆయన నోటితోటి ఆయనే వివరించడం జరిగింది. తదనుగుణంగానే ఈ ఆలయ యొక్క అభివృద్ధి కోసమని ఆయన నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అంటే గతంలో ఎన్నికల ముందు కూడా ఆయన ఇక్కడికి వచ్చారని చెప్తారు. చాలామంది సినీ ప్రముఖులు కూడా వచ్చారని చెప్తారు. ఇప్పటివరకు ఎవరెవరు దర్శించుకున్నారు అనుకోవచ్చు? ఇంతవరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చండి, సునీల్ గారు అవ్వచ్చు, అలాగే సాయి ధర్మ తేజ్ గారు కావచ్చు, అలాగే బ్రహ్మానందం గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సుధీర్ గారు కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఇక్కడికి భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గారు కావచ్చు, అలాగే చిన్నబాబు గారు అంటారు, ఆయన కూడా ఇక్కడికి అనేక మంది విశేషంగా సినీ ప్రముఖులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి వారి మనస్సంకల్పం నెరవేరుతుంది కాబట్టి అన్నిసార్లు రిపీటెడ్గా రావడం జరుగుతుంది. ఇది అంటే ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక సెంటిమెంట్గా మారింది. చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా రెగ్యులర్గా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా దుర్గాతో రవి, టీవీ9, ఐఎస్ జగన్నాథపురం నుంచి.